గ్రూప్ 1 మెయిన్ పరీక్షల ప్రొవిజనల్ మార్కులను రిలీజ్ చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అభ్యర్థుల వెబ్సైట్లోకి వెళ్లి లాగిన్ ఐడితో మార్కులు చూసుకోవచ్చని చెప్పింది. మొత్తం 563 పోస్టుల భర్తీకి గత అక్టోబర్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది టీజీపీఎస్సీ. మొత్తం 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఒక్కో పోస్టుకు దాదాపు 38 మంది పోటీ పడ్డారు. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత 1:2 నిష్పత్తిలో జాబితాను రిలీజ్ చేయనుంది. గ్రూప్ 1 మెయిన్ పరీక్షల ప్రొవిజనల్ మార్కులను రిలీజ్ చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అభ్యర్థులు వెబ్సైట్లోకి వెళ్లి లాగిన్ ఐడితో మార్కులు చూసుకోవచ్చని చెప్పింది. మొత్తం 563 పోస్టుల భర్తీకి గత అక్టోబర్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది టీజీపీఎస్సీ. మొత్తం 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఒక్కో పోస్టుకు దాదాపు 38 మంది పోటీ పడ్డారు. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత 1:2 నిష్పత్తిలో జాబితాను రిలీజ్ చేయనుంది. గ్రూప్ 1 మెయిన్ పరీక్షల ప్రొవిజనల్ మార్కులను రిలీజ్ చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అభ్యర్థులు వెబ్సైట్లోకి వెళ్లి లాగిన్ ఐడితో మార్కులు చూసుకోవచ్చని చెప్పింది. మొత్తం 563 పోస్టుల భర్తీకి గత అక్టోబర్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది టీజీపీఎస్సీ. మొత్తం 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఒక్కో పోస్టుకు దాదాపు 38 మంది పోటీ పడ్డారు. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత 1:2 నిష్పత్తిలో జాబితాను రిలీజ్ చేయనుంది. గ్రూప్ 1 మెయిన్ పరీక్షల ప్రొవిజనల్ మార్కులను రిలీజ్ చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అభ్యర్థులు వెబ్సైట్లోకి వెళ్లి లాగిన్ ఐడితో మార్కులు చూసుకోవచ్చని చెప్పింది. మొత్తం 563 పోస్టుల భర్తీకి గత అక్టోబర్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది టీజీపీఎస్సీ. మొత్తం 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఒక్కో పోస్టుకు దాదాపు 38 మంది పోటీ పడ్డారు. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత 1:2 నిష్పత్తిలో జాబితాను రిలీజ్ చేయనుంది. మరింత సమాచారం రాజు అందిస్తారు. రాజు, గ్రూప్ 1 పరీక్షల మార్కుల రిలీజ్పై అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రవంతి. టీజీపీఎస్సీ కొద్దిసేపటి క్రితమే గ్రూప్ 1 ఫలితాలను వెల్లడించింది. చైర్మన్ బుర్ర వెంకటేశం, అదేవిధంగా సభ్యులు గ్రూప్ 1 సంబంధించిన ఫలితాలకు సంబంధించి వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. దానికి సంబంధించి బుర్ర వెంకటేశం ఒక ప్రకటన విడుదల చేశారు. చాలా ఏళ్ల తర్వాత, అంటే దాదాపు 2011 తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో అదే చివరి గ్రూప్ 1 నోటిఫికేషన్ తర్వాత ఇప్పటి వరకు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్కసారి కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ భర్తీ చేసిన సందర్భం లేదు. గత ప్రభుత్వము గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా 2 సార్లు ప్రిలిమ్స్ పెట్టి వివిధ కారణాలతోనే రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకసారి పేపర్ లీకు, మరొకసారి బయోమెట్రిక్ విధానం లేదని క్యాన్సిల్ అయినాయి. తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్ 1 రీనోటిఫికేషన్ ఇచ్చింది. మరికొన్ని పోస్టులను పెంచుతూ 563 పోస్టులతో, అంటే ఒక 60 పోస్టులను పెంచింది. మొత్తం 563 పోస్టులతో రీనోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసింది. ప్రిలిమ్స్, మెయిన్స్ నిర్వహించారు. ఆ ఫలితాలు ఇవాళ వెబ్సైట్లో, టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో పెట్టారు. మొత్తం దాదాపు 4 నుండి 5 లక్షల వరకు అప్లై చేసుకుంటే అభ్యర్థులు ప్రిలిమ్స్ క్వాలిఫై, మెయిన్స్కు సెలెక్ట్ అయింది మాత్రం 30,000 మంది సెలెక్ట్ అయ్యారు. వారు మెయిన్స్ పరీక్షలు రాశారు. వారు రాసిన మార్కులు, ప్రిలిమ్స్లో సాధించిన మార్కులు అన్నీ ఇవాళ టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో పెట్టారు. చాలా వరకు తెలంగాణ నిరుద్యోగులు గ్రూప్ 1 పోస్టుల పైన గంపడ ఆశలు పెట్టుకున్నారు. ఎట్టకేలకు పూర్తయిందని చెప్పాలి. ఎందుకంటే వివిధ కారణాలతో కూడా చాలామంది కోర్టు కేసులు ఇచ్చారు. 2955 జియో ఇష్యూ మీద కావచ్చు, అదేవిధంగా మరికొన్ని తప్పుడు ప్రశ్నలు, తప్పుడు సమాధానాల ఇష్యూలు కావచ్చు, కొన్ని రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదు అనే అంశం కావచ్చు, వివిధ కారణాలపైన కోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు మెట్లను కూడా ఎక్కారు. కానీ అవన్నీ అవరోధాలను అధిగమించి టీజీపీఎస్సీ ఇవాళ ఫలితాలను విడుదల చేసింది. సో వీటిపైన కూడా, అంటే అభ్యర్థులు సాధించిన మార్కులు వాళ్ళు వ్యక్తిగతంగా చూసుకోవచ్చు. లాగిన్కి వెళ్ళి వాళ్ళు వ్యక్తిగతంగా చూసుకోవచ్చు. హాల్ టికెట్, వాళ్ళ డీటెయిల్స్ కొడితే వాళ్ళకి సంబంధించిన ప్రిలిమ్స్లో వచ్చిన మార్కులు, అదేవిధంగా మెయిన్స్ పేపర్లో ఒక్కొక్క పేపర్లో ఎన్ని మార్కులు సాధించారనేది కూడా చూసుకోవచ్చు. ఎవరైనా అభ్యర్థులు, అంటే గ్రూప్ 1 రాసిన అభ్యర్థులు, వాళ్ళకు డౌట్స్ ఉంటాయి. అంటే ప్రిలిమ్స్లో కావచ్చు, మెయిన్స్లో కావచ్చు, మాకు ఎక్కువగా మార్కులు స్కోర్ అయ్యే అవకాశం ఉంది, ఇందులో తక్కువ వచ్చాయి అని ఏమైనా డౌట్ కూడా, అభ్యంతరం ఏమైనా ఉంటే కూడా మళ్ళీ ఒక్కొక్క పేపర్కు 1000 రూపాయలు చెల్లించి రీవెరిఫికేషన్ చేసుకునే వెసులుబాటు, రీకౌంటింగ్ చేసుకునే వెసులుబాటు కూడా టీజీపీఎస్సీ కల్పించింది. దానికోసం 15 రోజులు ఒక గడువు కూడా కేటాయించింది. 15 రోజులలో వాళ్ళు
వాళ్ళ రీనోటిఫికేషన్ రీకౌంటింగ్ సంబంధించి అభ్యంతరాలు ఏమైనా ఉంటే కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 1:2 నిష్పత్తిలో సర్టిఫికేషన్ పిలుస్తారు. ఇదంతా ప్రాసెస్ కావాలంటే ఇంకొక నెల రోజుల సమయం పడుతుంది. ఇంకా డేట్స్ కూడా ఇంకా ఫైనల్ ఇంకా ఇవాళ ఇప్పుడు మాత్రం కేవలం అభ్యర్థులకు సంబంధించి మార్కులు సాధించిన వివరాలు, ప్రిలిమ్స్ లో వచ్చిన వివరాలు, మెయిన్స్ లో వచ్చిన మార్కుల జాబితాను మాత్రం అందుబాటులో పెట్టింది. సో గ్రూప్ 1 నోటిఫికేషన్ ప్రక్రియ అయితే టీజీపీఎస్సీ కంప్లీట్ చేసిందని చెప్పాలి. ఇప్పటికే పదే ఇంకా ఈ నెల రేపు గ్రూప్ 2 ఫలితాలు కూడా రాబోతున్నాయి. వరుసగా ఫలితాలను విడుదల చేయాలనే ఒక లక్ష్యంతోనైతే టీజీపీఎస్సీ ఉంది. తర్వాత గ్రూప్ 3, తర్వాత హాస్టల్ వెల్ఫేర్ సంబంధించి ఆఫీసర్ సంబంధించిన రిజల్ట్స్ కూడా ఈ నెల విడుదల కాబోతుంది 14వ తారీఖు నాడు. తర్వాత మరికొన్ని పెండింగ్ లో ఉన్న రిజల్ట్స్ కూడా ఈ నెలలో కంప్లీట్ చేయాలని టీజీపీఎస్సీ భావిస్తుంది. సో చాలా వరకు అయితే నిరుద్యోగులు ఎక్కువగా గ్రూప్ 1 మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. ఎందుకంటే ఇందులో దాదాపు 180 నుండి 190 పోస్టులు కేవలం డిప్యూటీ కలెక్టర్లు, అదేవిధంగా డిఎస్పీ పోస్టులే ఉన్నాయి. ఇవి చాలా కీలకమైన పోస్టులు. ప్రమోటెడ్ ఐపీఎస్, ఐఏఎస్ అయ్యే పోస్టు కాబట్టి చాలా మంది నిరుద్యోగులు యూపీఎస్సీ రాసిన వాళ్ళు కావచ్చు, గ్రూప్ 1 రాస్తూ ఉంటారు. సో తెలంగాణలో వేసిన ఈ 563 పోస్టులకు చాలా మంది పోటీపడి రాస్తారు. సో చూడాలి ఎవరెవరికి ఈ పోస్టు దక్కే అవకాశం ఉంటుందని చూడాలి. ఇప్పుడు ప్రజెంట్ విడుదల చేసిన ఫలితాలలో ఒక్కొక్క అభ్యర్థి ఎన్ని మార్కులు సాధించారు దానిపైన కసరత్తు అయితే కొనసాగుతుంది. తర్వాత 1:2 రేషియో ప్రకారము సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కు పిలుస్తారు. దాన్ని పిలిచిన తర్వాత ఫైనల్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. సో తెలంగాణ నిరుద్యోగ సమాజం మొత్తం ఇవాళ టీజీపీఎస్సీ విడుదల చేసే ఫలితాల వైపు చూస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది.